దివంగత బొద్దిరెడ్డి సూర్యారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు ఏలేశ్వరం పట్టణ యువ నాయకులు బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గోపి యువసేన ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద రోగులకు మజ్జిగ పంపిణీ చేపట్టారు. బాలింతలకు, రోగులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ తమ తండ్రి స్వర్గీయ బొద్దిరెడ్డి సూర్యనారాయణరావు 13వ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. సామాన్య ఆసుపత్రికి మృతదేహాల కొరకు సుమారు 50,000 విలువ చేసే ఫ్రీజర్ ను అందించనున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దానికుల భద్రం, బాగు రాజేష్, అనంతపురపు రాసు, ఎండగుడి నాగబాబు, మామిడ లలిత, పతివాడ అఖిలేష్, కిలారి రామచంద్రరావు, జుత్తుక శ్రీను, సంఖాని బాబ్జీ, రాతిక్రింది సతీష్, గొల్లపూడి త్రిమూర్తులు, కరోతి గాంధీ, బొర్ల అప్పలరాజు, సుంకర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా తండ్రి గారైన కీర్తిశేషులు బొద్దిరెడ్డి సూర్యారావు గారి 13వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గౌరవ పెద్దలు ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి గారు, ఏలేశ్వరం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు గారు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబరు దానికుల వీరభద్రరావు మరియు హాస్పిటల్ కమిటీ చైర్మన్ రాజేష్ గారు, ఏలేశ్వరం పట్టణానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులు, మా కుటుంబానికి చెందినటువంటి అభిమానులు అందరి సమక్షంలో ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా లోపల హాస్పిటల్లో ఉన్నటువంటి బాలింతలకి ఈరోజు కూడా ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని, ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ మా కుటుంబం తరఫున ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏలేశ్వరం పట్టణం రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్య ఉంది. ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు వచ్చే వరకు ఆ బాడీని కొంత టైం ఒక రోజు కొన్ని గంటల పాటు ఉంచడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దానికి మా తండ్రి గారి పేరున ఒక బాక్స్ను కూడా ఇవ్వాలని చెప్పి ఈ సంవత్సరం ఫ్రీజర్ బాక్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజు ఇవ్వాలి, కానీ గౌరవ శాసనసభ్యురాలు వారు ఈ రోజు అందుబాటులో లేని సందర్భంగా ఆమె వచ్చినప్పుడు ఆమె సమక్షంలో ఈ ఫ్రీజర్ బాక్స్ ని శ్మశాన వాటిక నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి అందజేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.